మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎముకల దృఢత్వం కోసం ఎలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే ఈ రోజుల్లో అంతా కూడా ఇండోర్ లైఫ్ స్టైల్ పెరిగిపోవటం వల్ల వైటమిన్ డి డిఫిషియన్సీ కూడా చాలా మందిలో చూస్తున్నాం. సో దీన్ని ఆహార పదార్థాలతో ఎలా పెంపొందించుకోవాలి, దీనిపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలి గారు. నమస్తే మ్యామ్. బోన్ డెన్సిటీ అంటే ఏంటి, అసలు ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి? బోన్ డెన్సిటీకి కేవలం కాల్షియం ఉంటే సరిపోతుందా? కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా? అదర్ న్యూట్రియన్స్ కూడా కావాలా? కాల్షియం ఒక్కటే అబ్జర్వ్ కాదమ్మా. బోన్ డెన్సిటీ అంటే కాల్షియం, వైటమిన్ డి రెండు ఉండాలి. కాల్షియం అబ్జర్వ్ కావాలంటే వైటమిన్ డి కావాలి. వైటమిన్ డి సరిగ్గా ఉండాలి బోన్స్కి అనేటప్పుడు కాల్షియం కావాలి. ఉత్తి వైటమిన్ డి ఇస్తే పనికిరాదు. సో ఈ రెండు కలిపి ఉంటేనే బోన్ డెన్సిటీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది మేజర్ మెకానిజం అది. అందుకని ఇప్పుడు కాల్షియము తిన్న ఆహార పదార్థాలు ఒంటికి చేయాలంటే కొంచెం మనకి వైటమిన్ డి కావాలి. ఇండియాలో సాధ్యమైనంత సౌత్ ఇండియాలో మరీను మనకి ఎండ దొరుకుద్ది. పొద్దున్నే చాలామంది వాకింగ్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇది చేస్తారు. ఆ టైంలో కొంత మటుకు వైటమిన్ డి అబ్జార్బ్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా తక్కువగా ఇవాళ రేపు ఏమైపోయింది, ఇవన్నీ స్కూల్స్లో కూడా ఎయిర్ కండిషన్ వచ్చి, ఇంట్లో కూడా ఎయిర్ కండిషన్ వచ్చి, పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఆడనివ్వకుండా చేయడం వలన వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం వలన వైటమిన్ డి3 డెఫిషియన్సీ వస్తూ ఉంది. దానికి ఇప్పుడు అందరం ప్రతిదానికి ఇప్పుడు మళ్ళీ కాల్షియం తక్కువైపోయినా ఇది లేకపోయినా వైటమిన్ డి3 అని ట్యాబ్లెట్స్ కంపల్సరీ ఇస్తున్నారు. సప్లిమెంట్స్ అంటూ ఇస్తున్నారు. ఇది మెయిన్. అదే మునుపు ఏమైపోయింది, స్కూల్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఎక్సర్సైజ్లు పెట్టేవారు స్కూల్లో కూడాను. మరి జస్ట్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ పెట్టేవారు. ఆ డ్రిల్లు ఎక్సర్సైజ్ ఉండేటప్పటికి ఎండ తగలడంతో వాళ్ళకి వైటమిన్ డి ఆటోమేటిక్గా కొంత వచ్చేది. తర్వాత కాల్షియం కూడా అబ్జార్బ్ అయ్యేది. సో అవన్నీ లేకుండా ఇప్పుడు స్కూల్స్ కూడా ఎయిర్ కండిషన్ రావడంతో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వైటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇవి రాకుండా చేయడానికి ఏంటంటే కాల్షియం ఫుడ్స్ తీసుకున్నాం అంటే పాలు, కూరగాయలు, ముఖ్యంగా కొన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, దాంట్లో ఎముకలు ఉంటాయి కాబట్టి దాంతోపాటు కాల్షియం వస్తుంది. ఇలాగ అన్ని రకాలుగా మనకు కాల్షియం వస్తుంది కాబట్టి కాల్షియం ప్రాబ్లం లేదు. ఇంకోటి, మన పిల్లలందరూ బయట తిరుగుతారు, స్కూల్లోకి వెళ్తున్నారు, వెళ్ళడంలో రావడంలో ఎండ తగులుతుంది, కొంత వైటమిన్ డి వస్తుంది కాబట్టి పూర్తిగా వైటమిన్ డి డెఫిషియన్సీ అన్నది చాలా తక్కువగా ఉంది. మరి పాలు తీసుకోవాలంటున్నారు, లేకపోతే ఎనీ నాన్ వెజ్ తీసుకుంటే దాన్ని బోన్ ద్వారా కూడా మనకి సప్లిమెంట్స్ అందుతాయి అంటున్నారు, వైటమిన్ డి అండ్ కాల్షియం. కానీ ఈ పాలు పదార్థాలు పడలేని వాళ్ళు కూడా ఉంటారు, లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ రకంగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది? అలాగే ఇప్పుడు వేగన్స్ ఉన్నారు, సో వాళ్ళు ఏ రకంగా తీసుకోవచ్చు? వెజిటేరియన్స్ ఉన్నారు, సో ప్లాంట్ బేస్డ్ మాత్రమే తీసుకునే వాళ్ళు వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఎలాగ ఈ కాల్షియం కానీ వైటమిన్ డి కానీ వస్తుంది? వాళ్ళకందరికీ కాల్షియం ఎలా వస్తుందంటే ఈ కొన్ని ఆహార పదార్థాల ద్వారా మనకు కాల్షియం వస్తుంది. ముఖ్యంగా కూరగాయల్లో కొన్ని కూరగాయల్లో వస్తూ ఉంటుంది. ఈ పాలల్లో కాల్షియము ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వస్తుంది. ఇప్పుడు సోయా మిల్క్ అని వస్తుంది, రకరకాల ఈ కాల్షియం సప్లిమెంటెడ్ మిల్క్ అని వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ప్రత్యేకంగా ఆ పాలల్లో కాల్షియం యాడ్ చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అలాంటి మిల్క్ తాగడం వల్ల కొంత కాల్షియం వస్తుంది. లేకపోతే కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. దానివల్ల మన కొంత మటుకు మన కాల్షియం ఏదైతే కావాలో ఆ రిక్వైర్మెంట్ అలా ఆ వేగన్స్ వాళ్ళకి, కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ సరిపోతుంది. అంటే ఈ ప్యాకెడ్ డ్రింక్స్ ఎంతవరకు బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది? సో ఎలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ప్యాకేజ్డ్ డ్రింక్స్ అంటే ఇప్పుడు పాల మటుకు సరిపోద్ది. ఎందుకంటే పాలల్లో న్యాచురల్ పాలకు ఉన్న కాంపోజిషన్కి తీసుకొస్తారు ఇవన్నీను. ఇప్పుడు సోయా మిల్క్ ఏంటి, తర్వాత గ్రౌండ్ నట్ మిల్క్ ఏంటి, ఇదంతా ఏంటంటే న్యాచురల్ కాంపోజిషన్కి తీసుకొస్తారు అన్నీ వేసి. మనం అది రెడీమేడ్ ప్రాసెస్డ్ తీసుకుంటే సరిపోద్ది. అదే కానీ మన ఇంట్లో ఇది సోయాబీన్ తీసుకొచ్చి ఉడకబెట్టేసి పాలు తీసేసి పెట్టాలంటే మనకు అది అందులో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం చేసే ప్రాసెస్లో కొన్ని వైటమిన్స్, కొన్ని మినరల్స్ పోవచ్చు. సోయా మిల్క్ అని కొన్నారనుకోండి, దాంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు. నార్మల్ మిల్క్కి ఎంత ఉందో దానికి సరిపడగా తీసుకొస్తారు. అందుకని అప్పుడు ప్రాబ్లం రాదు. ఇంకోటి ఏంటంటే ఈ కాల్షియం అబ్జార్బ్ చేయడానికి వైటమిన్ డి కావాలి కాబట్టి మనకి ఇండియాలో అంత ప్రాబ్లం లేదు. పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ఆడతారు, బయట తిరుగుతారు, స్కూల్కి వెళ్ళి వస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు.
కానీ ఇవాళ రేపు కొంచెం హైయర్ సొసైటీ వాళ్ళందరూ ఎయిర్ కండిషన్లో చేశారు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంది. అది మటుకు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో వైటమిన్ డి అనేది కేవలం మనకి బోన్ డెన్సిటీకి మాత్రమే చూస్తామా? లేకపోతే వైటమిన్ డి లోపిస్తే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంటుంది? వస్తాయమ్మా. ఇప్పుడు వైటమిన్ డి తగ్గిపోతే నాట్ నీస్ అంటారు, అంటే దొడ్డి కాళ్ళని, తర్వాత బో లెగ్స్ అని, అంటే ఇలా రౌండ్గా తిరిగిపోయి ఇవన్నీ వైటమిన్ డి తక్కువైపోతే కాల్షియము బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి బోన్స్ వంగిపోతాయి. ఆ వంగడం కాళ్ళల్లో ఎక్కువ ఏంటంటే దొడ్డి కాళ్ళు, గాడిద కాళ్ళు అంటారు, అంటే నాక్ నీజును బో లెగ్స్ అంటాం ఇంగ్లీష్లో. అలా రావడం వలన ఎందుకంటే అది వైటమిన్ డి తక్కువైపోతే ఈ కాల్షియం సరిపోదు, కాల్షియము మెత్తబద్ధ చేసేస్తుంది కాబట్టి బోన్స్ వంగిపోతాయి. ఆ వంగడం రకరకాలుగా అవుతాయి, ఇలా రౌండ్గా నడవచ్చు, లేకపోతే 2 మోకాళ్ళు దగ్గరికి వచ్చేసి ఇలా నడవచ్చు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ రాకుండా వైటమిన్ డికి కంపల్సరీ అవసరం. ఆ వైటమిన్ డి న్యాచురల్గా రావాలంటే సన్షైన్, లేకపోతే వైటమిన్ డి టాబ్లెట్స్. ఎవరికైనా సరే కాల్షియంతో పాటు వైటమిన్ డి టాబ్లెట్స్ కంపల్సరీ వేయవలసి వస్తుంది. కానీ కొంతమంది చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెం ఆ కాన్షియస్నెస్ వలన వైటమిన్ డి బ్లడ్లో ఎంత ఉందని చెప్పేసి టెస్టులు చేయించుకుంటున్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ D3 ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి D3 టాబ్లెట్లా, లేకపోతే ఎండలో తిరగాల ఏంటి అవన్నీ ఆలోచించి దాన్ని బట్టి చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు బోను డెన్సిటీ తగ్గిపోద్ది కాబట్టి బోన్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. సో స్త్రీలలో కూడా చూసుకుంటే పోస్ట్ మెనోపాజ్ మనకి ఎక్కువగా వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎముకలు విరిగిపోవటం వెంటనే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? చాలా మందికి సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు, ఆ సప్లిమెంట్స్ కూడా పూర్తి స్థాయిలోని బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు వాళ్ళు అని ఇంజెక్షన్స్ రూపంలో ఇప్పుడు ఇస్తున్నారు. సో అలా బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు బాడీ అబ్జర్వ్ చేయడం న్యాచురల్ ఫుడ్లోనే అబ్జర్ప్షన్ చాలా బాగుంటుందమ్మా. చాలా అది వాళ్ళు సరిగ్గా తినకపోవడం వల్ల న్యాచురల్ ఫుడ్ వైటమిన్ డి అబ్జర్వ్ కావడం చాలా తక్కువ ఉంటుంది. అందులో వైటమిన్ డి అంటే ఎక్కువగా ఎండలోనే వస్తుంది వైటమిన్ డి, లేకపోతే వైటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోవాలి. ఈ కాల్షియం పాలు వాటిల్లో తీసుకొని ఇప్పుడు ఏంటంటే మాకు పెద్దవాళ్ళు అయిపోయాం, పాలు వద్దని పాలు తగ్గించి లేకపోతే పెరుగులా తిని ఇలా చేయడంలో పాలల్లో ఉన్నంత కాల్షియం పెరుగులో ఉండదు. అది బాగా కాసేసి తోడుపెట్టాడో దాని కాల్షియం కంటెంట్ తగ్గిపోతుంది. ఏదో రకంగా పాలు తీసుకునేలా ఉండాలి. పాలలో తాగడం, లేకపోతే కాఫీలో కానీ ఇట్లో కానీ ఎక్కువ పాలల్లో కొంచెం డికాక్షన్ వేసి తాగడం, అది వాళ్ళకి పెద్దవాళ్ళకి కావాల్సినంత కాల్షియం వచ్చేలా చూసుకోవాలి. లేకపోతే కాల్షియము వైటమిన్ డి టాబ్లెట్లు ఇప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నారు, అదే వాడేస్తున్నారు. కానీ దానివల్ల కూడా కొంత అబ్జర్వ్ కాదు టాబ్లెట్స్. ఒక వయసు వచ్చేటప్పటికి అబ్జర్వ్ బాడీ చేయదు, తీసుకోదు. కొంతేమో దీంట్లో పోతూ ఉంటాయి, మలంలోనూ యూరిన్లోనూ పోతాయి అన్నమాట. అది కూడా ఆలోచించుకొని ఫుడ్ ద్వారా రావడం మంచిది. సాధ్యమైనంత మటుకు కొంచెం పాలల్లో కానీ లేకపోతే ఆకుకూరలు వీటిలో వచ్చే కొన్ని కాల్షియము వాటిలో చూసుకొని, గింజ ధాన్యాలు పొట్టుతోటి ఉన్న ధాన్యాలతోటి వాటితో కొంచెం వస్తూ ఉంటుంది కాబట్టి అలా కాల్షియం వాడుకోవచ్చు. ఇప్పుడు సోయాబీన్ ఉంది, సోయాబీన్లో దొరుకుద్ది. అవి మొలకొత్తించిన తర్వాత మనకి కాల్షియము కొన్ని వైటమిన్స్ అన్నీ వస్తాయి. అలాంటి పద్ధతులు తీసుకొని ఆ పెద్దవాళ్ళు అలా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం ఇదిగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో కాల్షియం అలాగే వైటమిన్ డిని ఏ ఆహార పదార్థాల నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది న్యాచురల్గా? సో ఇవి లోపించడానికి కూడా కారణాలు ఏంటనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.